మహబూబాబాద్ జిల్లా ఎంఆర్పిఎస్ నాయకులందరికీ నమస్కారం. నిన్న బయ్యారం మండలంలో షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ఒక అధికారిని, షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి ఒక మిత్రుడు వారి యొక్క వ్యక్తిత్వాన్ని అసాసినేట్ చేస్తూ వారి యొక్క ఉద్యోగాలలో అతను అవమానకరంగా ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో మరి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులను బయ్యారం మండలంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి అన్ని విధాల మానసికంగా వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో మాన్యశ్రీ మందాకృష్ణ మాదిక్ గారి నాయకత్వంలోని ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో సీనియర్ మోస్ట్గా కృష్ణమాదిక్ గారు ఎంఆర్పిఎస్ ప్రారంభించిన కానుంచి ఆయన అడుగుజాడలో నడుస్తూ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఈ జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా నేను సిన్సియర్గా ఆనాటి నుంచి ఈనాటి వాటికే వర్క్ చేస్తూ ఉన్నాను. ఆ వ్యక్తి మరి షెడ్యూల్ కులాలకు సంబంధించి ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ఉన్నతాధికారిని తన అనవసరమైన దూషణలు చేస్తూ ఉంటే ఆ పద్ధతి కరెక్ట్ కాదని, మరి అతన్ని ఆ పద్ధతిని మార్చుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్ పరంగా మనమందరం ఒకటే అని చెప్తూ వారిని ఇలాంటి విషయాలను బంద్ చేయాలని మేము ఎంఆర్పిఎస్ తరఫున కోరటం జరిగింది. కానీ నేడు బయ్యారంలో ఎంఆర్పిఎస్కు సంబంధం లేని, ఎంఆర్పిఎస్ నుంచి సస్పెన్షన్స్కు గురి అయినటువంటి వ్యక్తి మాన్యశ్రీ మందాకృష్ణ మాదిక్ గారు 16/7/2025లో సిద్దిపేట నుంచి ఆయన ఒక సస్పెన్షన్ ఉత్తర్వులు మరి ఆయన ప్రచురించడం జరిగింది. దాంట్లో మేము ఎంఆర్పిఎస్కు సంబంధం లేదని చెప్పినటువంటి ఒక సీనియర్ నాయకుడు అని చెప్తున్నటువంటి గుగ్గిళ్ళ పీరన్న గారు మరి ఆ రోజు ఆయన పార్టీ నుంచి, ఎంఎస్పీ పార్టీ నుంచి, ఎంఆర్పిఎస్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయనకు ఎంఆర్పిఎస్తో కానీ ఎంఎస్పీతో కానీ సంబంధం లేదని కృష్ణమాదిక్ గారు చెప్పారు. తిరిగి ఆయనను ఇంతమటికి కూడా ఎంఆర్పిఎస్లో కానీ ఎంఎస్పీలో కానీ ఆయనను తీసుకోలేదు. ఆయనకు ఈ జిల్లాలో ఎటువంటి బాధ్యతలు ఉండవని కృష్ణన్న చెప్పిండు. మరి మేము ఎంఆర్పిఎస్ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు మటుకి తిరుగుతూ ఉన్నాం, ఎంఆర్పిఎస్లో పనిచేస్తూ ఉన్నాం, ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. కృష్ణన్న ఏది చెప్తే అది పాటిస్తూ కార్యక్రమాలు జయప్రదం చేస్తూ ఉన్నాం. మరి మమ్మల్ని ఎంఆర్పిఎస్ కాదంటున్న పీరన్న 16/7/2025లో కృష్ణమాదిక్ గారు ఈయనని ఎంఆర్పిఎస్ నుంచి, ఎంఎస్పీ నుంచి సస్పెన్షన్ చేశాడు. దానికి కృష్ణన్న ఇచ్చినటువంటి ఏ బాధ్యతలు కూడా తీసుకోలేదని ఆయనని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెన్షన్ నెంబర్ 1లో గుగ్గిళ్ళ పీరన్న ఉన్నాడు. సస్పెన్షన్ చేసిన సభ్యులలో గుగ్గిళ్ళ పీరన్న నెంబర్ 1గా ఉన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు మటుకి ఆయనను తిరిగి ఏ బాధ్యతల్లో తీసుకున్నట్టు కృష్ణన్న ఏ సర్క్యులేషన్ రిలీజ్ చేయలేదు. ఈ రోజుకి ఆయన ఎంఆర్పిఎస్ పేరుతో ఈ జిల్లాలో తిరుగుతూ మరి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఏ అధికారికంగా ఆర్డర్తో చేస్తుండో మాకే తెలియదు. మేము చెప్తున్నాం, ఆ రోజు నుంచి ఈ రోజు మటుకి ఎంఆర్పిఎస్ ఆవిర్భావం నుంచి ఈ రోజు మటుకి మేము కృష్ణమాదిగతోటే ఉంటాం కూడా. షెడ్యూల్ కులాలు, ఎస్సీ మాదిగలకు సంబంధించింది ఏ అధికారి మీద ఎవరైనా దాడి చేస్తే ఖచ్చితంగా మేము అక్కడ స్పందిస్తాం. కృష్ణమాదిక్ గారి నాయకత్వంలో ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. పీరన్నకు ఎంఆర్పిఎస్కు ఎటువంటి సంబంధం లేదు, ఎంఎస్పీకి ఎటువంటి సంబంధం లేదని గౌరవ మాన్య కృష్ణమాదిక్ గారు సర్క్యులేషన్ జారీ చేశారు. మేము ఎంఆర్పిఎస్ కాదంటున్నటువంటి పీరన్న, మీరు ఎంఆర్పిఎస్ అయితే మిమ్మల్ని సస్పెన్షన్ చేసిన తర్వాత సస్పెన్షన్ ఎత్తేసి మీకు కృష్ణమాదిక్ గారు ఏ బాధ్యతలు ఇచ్చాడో దయచేసి చెప్పవలసిందిగా కోరుతా ఉన్నా.